అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండే రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు. పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు, లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీకి రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి నేను అన్నం తిన్ను మంచినీళ్ళు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సింది. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి, ఏంటండి యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో. అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వైలేట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా, కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు, జాలితో కరిగిపోయాడు. అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో. మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే. ఏ విధంగా ఈ పార్టీ నేను కైవసం చేసుకోవాలి ఎట్లా అని. అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్. ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు, ఉపేంద్ర గారు ఒకరు, అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు, ఇంకా ఉన్నారు చాలా మంది, వసంత కృష్ణమోహన్ ఏదో ఉన్నారు, వసంత నాగేశ్వరరావు. ఇట్లా సీనియర్స్ చాలా మంది ఎన్టీఆర్ గారికి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా. మరి సెకండ్ ప్లేస్ లో సరే నాదెండ్ల భాస్కరరావు గారు అయితే మెయిన్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారే. మరి ఆయన ఎట్లా పోయారు, ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది. అది ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లోనే జరిగింది. అందువల్ల నాదెండ్ల భాస్కరరావు గారిని పక్కన పెడదాం, పోనీ ఆయన చేసిన వెన్నుపోటు అనుకుందాం సపోజ్. కానీ దాని వెనక చంద్రబాబు ఎంత డ్రామా నడిపించాడనేది ఇంకా అది బయటికి రాలేదు కనుక మాట్లాడబోతున్నాం.
కానీ మరి నల్లపరెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని బయటికి పంపించడానికి ఒక పెద్ద డ్రామా. అంటే ఎన్టీఆర్ గారి ప్రక్కన సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉండటానికి వీల్లేదు. ఆ ప్లేస్ అంతా తను ఆక్యుపై చేసుకోవాలి, పూర్తిగా అధికారం అంతా గుప్పిట్లో పెట్టుకోవాలి, పార్టీలో వ్యక్తులందరూ తన దగ్గరికే రావాలి, తన చెప్పు చేతుల్లో ఉండాలి. అంటే అప్పటి నుంచే ఎటువంటి భయంకరమైన కుట్రకి ఇతను తెర తీశాడంటానికి ఇది స్పష్టమైన చరిత్ర. ఇదంతా కూడా ఎక్కడ నేను చెప్పింది ఒక్క మాట కూడా అబద్ధం లేదు. మీరు చూడండి ఒక్కసారి వెళ్ళి.